ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఉదయాన్నే ఇలా దేవుని వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాం. కొంతమందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే, డస్ గాడ్ స్పీక్స్ టు అస్? దేవుడు మనతో మాట్లాడతారా? బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే, వినగలిగే చెవి మనకుంటే దేవుడు మనతో అనుదినము మాట్లాడతారని. హల్లెలూయా. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. తన సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో ధ్యానం చేద్దామా? ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా. దేవుని చిత్తం మొదటి నుండి మన పట్లదే, మనం ఫలించి అభివృద్ధి పొందాలి అని. దేవుడు ఆదాముకి ఇచ్చిన వాగ్దానం ఇదే, అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం ఇదే. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇదే, మనం ఫలించి అభివృద్ధి పొందాలి అని. దేవుడు మాట పలకగా అలాగూ కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాట శక్తి కలిగింది. మనం ఫలించడం ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. దేవుడు సంతోషిస్తారు. మనం పడిపోతే సంతోషించే మనుషులు చాలామంది ఉంటారేమో, కానీ మనం ఫలిస్తే ఆనందించే వారిలో మొదట క్రీస్తు ప్రభువారు ఉంటారు. యేసయ్యని ఈ లోకంలో నజరేయుడు అని పిలిచారు. నజరేయుడు అన్న మాటకి అర్థము ఫలింపచేసేవాడని. ఎండిపోయిన జీవితాల్ని ఆయన ఫలింపచేస్తాడు. మనము మొదటిగా ఆత్మలో ఫలించాలి, రక్షణలో ఫలించాలి. రక్షణ పొందడం మాత్రమే కాదు, ఆ రక్షణలో మనం ఎదగాలి, రక్షణని మనం కాపాడుకోవాలి. బాప్తిస్మిచ్చే యోహాను గారు అంటారు కదా, మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించాలి. దేవుడు మనల్ని ఒక క్రొత్త రోజులోకి ఎందుకు ప్రవేశపెడుతున్నారంటే, మనం దేవునిలో ఫలిస్తామని, ఆత్మలో ఫలిస్తామని. ఎవరైతే దేవునిలో ఫలిస్తారో వారు అన్ని విషయాల్లో ఫలిస్తారు. వారి భూమి ఫలిస్తుంది, గర్భఫలం ఫలిస్తుంది, వారి జాబ్లో, బిజినెస్లో, స్టడీస్లో ఫలిస్తారు. వారి ఇల్లు ఫలిస్తుంది, వారి కుటుంబం ఫలిస్తుంది, వారు చేసే ప్రయత్నంలో ఫలిస్తారు. అన్ని విషయాల్లో వారు ఫలిస్తారు. మొదటిగా మనం దేవునిలో ఫలించాలి, రక్షణలో ఫలించాలి. అప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా ఫలింపచేస్తారు. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, అది కూడా దేవుడు మనల్ని సమృద్ధిగా ఫలింపచేస్తారని. మనం ఎలా ఫలిస్తాం? దేవునిలో, ఆత్మలో ఎలా ఫలిస్తాం? మొదటిగా మనం దేవునితో సహవాసం చేయాలని. క్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నాలో అంటకట్టబడిన వారు బహుగా ఫలిస్తారని రాయబడింది. ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉంటారో, ఫెలోషిప్ కలిగి ఉంటారో, ప్రార్థన చేసుకుంటారో, బైబిల్ చదువుతారో, దేవుని మందిరానికి వస్తారో, దేవుని కీర్తిస్తారో, దేవుని ఆరాధిస్తారో, వారు దేవునిలో ఫలిస్తారు. 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారవుతారు, వారు వీరవుతారని ఒక సామెత ఉంది కదా. మనం దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుని స్వభావంలోకి మనం మార్చబడతాం, మనం దేవునిలో ఫలిస్తాం. రెండోదిగా, మంచి నేలలో పడిన విత్తనాలు ఫలించాయని రాయబడింది. 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించాయని. మంచి నేల దేనికి సాదృశ్యం అంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం బ్రతుకుతారో వారు అలాగూ ఫలిస్తారని. దేవుని వాక్యాన్ని మనం వినడం మాత్రమే కాదు, చదవడం మాత్రమే కాదు, దానికి మనం లోబడాలని. ఇస్సాకు గారు దేవుని మాటకు లోబడ్డాడు. ఇస్సాకు చేసే పనిలో దేవుడు ఆయన్ని 100 అంతలుగా ఫలింపచేశారు. పేతురు గారు చేపలు పట్టే జాలరి, ఆయన రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా దొరకలేదు. ఎప్పుడైతే ఆయన దేవుని మాట చొప్పున వలను వేశాడో 2 దోణెల నిండుగా చేపలు పొందుకున్నాడు. బైబిల్లో రాయబడింది, యోసేపు ఫలించెడు కొమ్మ నీటి ఊట యొద్ద నాటబడ్డాడని. నీటి ఊట దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు ఫలిస్తారు అని. హల్లెలూయా. మూడోదిగా, దేవుని యందు భయభక్తులు గలవారు ఫలిస్తారు. దేవుడంటే మనకి భక్తి మాత్రమే కాదు, భయం కూడా ఉండాలని. దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, మనం చేసేదానికి ప్రతిఫలం ఇస్తాడు అనే గౌరవప్రదమైన భయం మనకు ఉండాలని. భయభక్తులు అనేవి విశ్వాస జీవితానికి 2 రెక్కలు లాంటివి. పక్షి ఒక రెక్కతో ఎగరలేదు కదా, కింద పడిపోతుంది. ఏరోప్లేన్ అయినా సరే ఒక సైడ్ ఉన్న ఇంజిన్ డ్యామేజ్ అయిపోతే కింద పడిపోతుంది. మన జీవితంలో కూడా దేవుడంటే భయము, భక్తి 2 ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఫలిస్తాం. కీర్తన గ్రంథం 128వ అధ్యాయం రాయబడింది కదా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలా ఆశీర్వదించబడతాడని, వాని భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందని. కాబట్టి దేవునితో సహవాసం చేయండి, దేవుని వాక్యానికి లోబడండి, దేవుడంటే భయభక్తులు కలిగి ఉండండి. అలాంటి వారు దేవునిలో ఫలిస్తారు, అన్ని విషయాల్లో కూడా వారు ఫలిస్తారు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తి మంతుడ జీవంగల దేవేశ ప్రభా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు. మేము ఫలించడం మీ చిత్తమని ప్రభా మేము తెలుసుకున్నాం ప్రభా. మేము ఫలించడం ద్వారా మీరు సంతోషిస్తారని మేము తెలుసుకున్నాం ప్రభా. నజరేయుడా ప్రభా, మీతో సహవాసం చేయడం ద్వారా, మీ మాటకు లోబడడం ద్వారా, మీ యందు భయభక్తులు ఉంచడం ద్వారా మేము ఫలిస్తామని తెలుసుకున్నాం ప్రభా. ఎవరైతే ప్రభా మీలో ఫలించాలని కోరుకుంటున్నారో ప్రభా, వాళ్ళని మీలో ఫలింపు చేయండి. ఆత్మ ఫలాన్ని ఫలింపు చేయండి, రక్షణలో ఫలింపు చేయండి అయ్యా ప్రభా. అలాగే తండ్రి, వారు చేసే జాబ్స్లో, స్టడీస్లో, బిజినెసెస్లో, వారి కుటుంబ విషయాల్లో, చేసే వ్యాపారాల్లో ప్రభా వేసే అన్ని విషయాల్లో వారిని ఫలింపు చేయండి. వారి పక్షాన మీరు ఉండండి. వారు చేసే ప్రయత్నాలను ఫలింపు చేయండి. అన్ని విషయాల్లో మీరు వారికి తోడైండమని, కృప చూపించమని దేవా. ఈ రోజంతా మీ సహాయం వారికి మెండుగా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.